ఇవాళ మన ఇండియన్ స్టాక్ మార్కెట్లు భారీ పతనాన్ని అయితే చూసాయండి. అమెరికా ఏ క్షణాన్నైనా ఇప్పుడు ఇరాన్ మీద దాడి చేయొచ్చు. ఎస్పెషల్లీ ఈ వీకెండ్ లో యుద్ధం జరిగేలాగా ఉన్నాయని చెప్పి మనకి వార్తలు అయితే వస్తున్నాయి. నేను గడిచిన 2 రోజులుగా చెప్తున్నానండి, మార్కెట్ లో ఉన్న హెడ్ లైన్స్ వేరు, వెనకాల జరుగుతున్న ఉదంతాలు వేరని. ఇవాళ క్లియర్ గా ప్రతి ఒక్కరికి అర్థమై ఉంటుంది. ఇవాళ మార్కెట్ లో వచ్చిన ఫాల్ ఏ ఒక్క ఫ్యాక్టర్ మీద 100% ఉంటుంది అని చెప్పలేమండి. ఎందుకంటే ఇవాళ కన్సంప్షన్స్, ఆటో, మెటల్స్ ఇలాగ అన్ని సెక్టార్లు ఇంక్లూడింగ్ ఎన్బిఎఫ్సిస్, ఫినాన్షియల్స్ అన్ని కూడా నెగటివ్ గా ఉన్నాయి. దీని వెనకాల ఏ కారణాలు ఉన్నాయో ప్రతిదీ మనం మాట్లాడుకోవాలి. ఇరాన్ రీసెంట్ గా జరిపిన టాక్స్ లో యురేనియం శుద్ధి చేయడం ఆపుతామని గాని, లేదు అంటే అమెరికాకు పూర్తిగా సహకరిస్తామని గాని పూర్తిగా చెప్పకపోవడంతో ఇప్పుడు అమెరికా ఇరాన్ మీద యుద్ధం ప్రకటించడానికి రెడీ అయిపోయింది. కానీ మార్కెట్ లో ఉన్న గందరగోళం చూడండి. యుద్ధం ప్రకటిస్తాము అన్నట్లు స్టేట్మెంట్ చేసిన ట్రంప్ గారు బాగానే ఉన్నారు, ఆ మార్కెట్లు బాగానే ఉన్నాయి. ఈవెన్ నిన్న మార్కెట్లు అక్కడ అమెరికాలో చాలా బాగా పెరిగాయండి. కానీ మన మార్కెట్లు ఇవాళ రక్తపాతాన్ని అయితే చూసాయి. ఇవాళ మన నిఫ్టీ 50 365 పాయింట్లు డౌన్ అయ్యి 25,450 దగ్గర క్లోజ్ అయిందండి. 2,233 స్టాక్స్ నెగిటివ్ గా ఉంటే కేవలం 680 స్టాక్స్ మాత్రమే పాజిటివ్ గా ఉన్నాయంటే మార్కెట్ లో ఎంత భయాలు డీప్ గా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. సో నిన్న ట్రంప్ గారు చేస్తున్న వార్నింగ్స్ అవ్వచ్చు, లేదు అంటే క్రూడ్ ఆయిల్ సంబంధించి పెరుగుదల అవ్వచ్చు యుద్ధం కారణంగా, మొత్తానికి మన ఇండియన్ మార్కెట్ లో ప్రాఫిట్ బుకింగ్స్ అయితే క్లియర్ గా జరుగుతున్నాయండి. ఈ భయాలే ఇంతలా పడిపోవడానికి కారణం. ఇప్పుడు మన ఇండియాలో జరుగుతున్న ఈ ఏ సదస్సు గాని, టీసీఎస్, విప్రో ఇలాంటి అధినేతలకు సంబంధించి వస్తున్న స్టేట్మెంట్స్ గాని, లేదు అంటే మన ముఖేష్ అంబానీ గారు చేస్తున్న ఈ 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్లు గాని, ఇవేవి కూడా మన మార్కెట్ ని వాళ్ళు కాపాడలేకపోయాయి. ఇక్కడ మనందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన ఇండియా ఇప్పుడు చాలా క్రూషియల్ స్టేజ్ లో ఉందండి. ఇక్కడ ఆయిల్ కి సంబంధించి గాని, లేదు అంటే ఓవరాల్ గా మార్కెట్ గ్రోత్ కు సంబంధించి గాని ఎక్కడ ఇబ్బంది వచ్చినా మన ఇండియా ప్రధానంగా ఇబ్బంది పడే స్టేజ్ లో ఉండడమే మన మార్కెట్లు ఇంతలా నెగటివ్ గా గురవుతున్నాయి. విడ్డూరం ఏంటంటే యుద్ధం చేసి నష్టపోవడానికి రెడీగా ఉన్న అమెరికా గానీ, ఇరాన్ గానీ బాగానే ఉన్నాయండి. అమెరికాలో సెంటిమెంట్ రాత్రికి రాత్రి టెక్నాలజీ స్టాక్స్ లో పాజిటివ్ గా మారింది. ఈవెన్ ఇవాళ మన మార్కెట్ లో ఐటీ సెక్టార్ స్టాక్స్ కొంత రికవర్ అవ్వడానికి కూడా కారణం అదే. అక్కడ ఎన్విడియా వాళ్ళు, మెటా వాళ్ళు అంటే ఫేస్బుక్ వాళ్ళు కలిపి ఒక జాయింట్ డీల్ అయితే ప్రకటించారండి. ఇది ఒక్కసారిగా మార్కెట్ లో ఉత్సాహాన్ని అయితే పెంచింది. కానీ మన అమెరికా మార్కెట్ లో జరిగేది మన ఇండియన్ మార్కెట్ లో అస్సలు కనిపించట్లేదు. మన ఇండియాలో కూడా చాలా పెద్ద పెద్ద డీల్స్ జరుగుతున్నాయండి. టీసీఎస్ గానీ, ఇన్ఫోసిస్ గానీ, విప్రో గానీ పెద్ద పెద్ద సంస్థలైన ఓపెన్ అయ్యా, లేదంటే ఆంథ్రోపిక్ తో డీల్స్ జరుపుతున్నాయి. అయినా కూడా మన ఇండియన్ మార్కెట్ లో స్టిల్ నెగటివిటీని సూచిస్తున్నాయి. ఇక్కడ అంతర్లీనంగా ఏం జరుగుతుందో మనం తెలుసుకోకపోతే చాలా చాలా ఇబ్బందులు పడతాం. మరో పక్క బంగారం, వెండి పెరుగుతున్నాయండి. మన ఇండియాలో ఎంసీఎక్స్ లోని, లేదంటే మిగిలిన ఎక్స్చేంజ్ల్లో వీటి మీద ఇస్తున్న ఎక్స్పోజర్ ని కూడా తగ్గించేస్తున్నారు. ఇక మార్జిన్ ఫెసిలిటీస్ తగ్గిపోతున్నాయి. ఇది ఎక్స్చేంజర్ కి కాస్త పాజిటివ్ విషయమైనా మనం గమనించాల్సింది ఏంటి, ఇండియాలో అసలు గోల్డ్, సిల్వర్ సంబంధించి ట్రెండ్ ఎలా నడుస్తుంది, ఎస్పెషల్లీ ఇండియన్ హోమ్ బయర్స్ గురించి మనం మాట్లాడుకోవాలండి. ట్రేడింగ్ చేసే వాళ్ళ సంగతి ఒకటే, ఇవాళ ఒకలా ఉంటుంది, రేపు ఒకలా ఉంటుంది. న్యూస్ ని బట్టి మనకి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్ లో ఫ్లక్చుయేషన్స్ గ్యారంటీ చూస్తాం. చైనా ఇప్పుడు హాలిడేలో ఉంది కనుక ఖచ్చితంగా ఇంపాక్ట్ అనేది కొంచెం ఎక్కువే ఉండొచ్చు ఎటుపక్క అయినా సరే. ఇక కోటక్ లాంటి సంస్థలు అయితే మన ఇండియాది అలాగే ఎమర్జింగ్ మార్కెట్స్ మీద కొంత వార్నింగ్ అయితే ఇస్తున్నాయండి. ఈటీఎఫ్ లో గానీ, ఈక్విటీకి సంబంధించి, గోల్డ్ కి సంబంధించి ఇన్ఫ్లోస్ పెరుగుతుండడం ఖచ్చితంగా కాస్త స్పెక్యులేషన్ కి దారి తీస్తుందని, దీనివల్ల అప్డేట్ మూమెంటం చూస్తామని చెప్పి వార్నింగ్స్ ఇస్తున్నారు. అయితే ఇంత అనిశ్చితిలో కూడా మీ అందరికీ నేను ప్రామిస్ చేసినట్టు 2 విషయాలు చెప్తానండి. ఇవాల్టి వీడియోలో 2 సెక్టార్స్ గురించి నేను మాట్లాడబోతున్నా. డైరెక్ట్ గా స్టాక్స్ గురించే చెప్తానండి. ఈ కంపెనీలు కొన్ని క్యాపెక్స్ చేస్తుంటే మరికొన్ని కంపెనీస్ కంప్లీట్ గా అడ్వాంటేజ్ అయితే తీసుకోబోతున్నాయండి మార్కెట్ లో ఉన్న సినారియోకి. వీటి గురించి డిస్కస్ చేద్దాం, మిస్ అవ్వకుండా చూడండి. మీరు గమనిస్తే ఇవాళ ఇరాన్ దగ్గర నుంచి వస్తున్న న్యూస్ ఒక్కటే మార్కెట్లు ఇంతలా పడిపోవడం కారణం అనుకుంటున్నారా? అమెరికా దగ్గర నుంచి కూడా వేరొక న్యూస్ అయితే ఉందండి. అది కూడా ఫెడ్ దగ్గర నుంచి. కారణం ఏంటంటే ఫెడ్ లో ఉన్న మెంబర్స్ లో కొంతమంది ఇంట్రెస్ట్ రేట్లు పెంచడానికి రెడీ అవుతున్నారండి, కొంతమంది తగ్గించడానికి రెడీ అవుతున్నారు. ఈ కన్ఫ్యూజనే ఇప్పుడు ప్రధాన భయంగా మారబోతుంది మనకి. ఇన్ఫ్లేషన్ కూల్ అవుతున్న కారణంగా కొంతమంది ఏంటంటే వడ్డీ రేట్లు తగ్గిద్దామని చూస్తున్నారండి. లేదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇన్ఫ్లేషన్ పెరుగుతుందేమో అని భయంతో కొంతమంది వడ్డీ రేట్లు తగ్గించడానికి సుముఖంగా లేరు. సో ఎప్పుడైతే ఫెడ్ దగ్గర నుంచి ఇలాంటి క్లారిటీ లేని స్టేట్మెంట్స్ వార్తల్లోకి వస్తాయో ఖచ్చితంగా మార్కెట్ లో ఫియర్ స్టార్ట్ అవుతుందండి. అయితే దీనికి మన మార్కెట్ లో ఉన్న ఇప్పుడు ఫాల్ కి ఏంటి సంబంధం అని మీరు అడగచ్చు. ఒకవేళ వడ్డీ రేట్లు కనుక డిలే అయితే, అంటే వడ్డీ రేట్లు తగ్గించకపోతే బాండ్ ఈల్డ్స్ మళ్ళీ పెరిగిపోతాయండి, యుఎస్ డాలర్ మళ్ళీ స్ట్రాంగ్ అయిపోతుంది.
ఇప్పుడు ఎఫ్ఐఎస్ తాలూకా ఇన్ఫ్లోస్ మన ఇండియా నుంచి తగ్గిపోతాయి, అంటే బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎఫ్ఐఎస్ ఎగ్జిట్స్ ఇంకా ఎక్కువ అవుతాయి, అంటే ఫండ్స్ అన్ని కూడా అమెరికాకు వెళ్ళిపోతాయి. మార్కెట్ లో రిస్క్ తీసుకుందాము అనే ఇన్వెస్టర్ సంఖ్య తగ్గిపోతుందండి, అంటే ఇన్వెస్ట్మెంట్స్ బయటికి వెళ్ళిపోతాయి. సేఫ్ హెవెన్స్ లాంటి బంగారం వెండి మళ్ళీ పెరగడానికి దోహదం అవుతుందండి. సో ఇప్పుడు అమెరికాలో ఫెడ్ దగ్గర నుంచి వచ్చిన చిన్న విషయం కూడా మన మార్కెట్ లో మేజర్ ఇంపాక్ట్ అయితే చూపించబోతోంది. ఎందుకంటే ఇప్పుడు మన ఇండియాలో ఉన్న పరిస్థితి అలా ఉందండి. మనందరం కూడా ఇండియా స్ట్రాంగ్ గా ఉంది అనుకుంటున్నాం, కానీ ఈ స్ట్రాంగ్నెస్ అనేది కంప్లీట్ గా అమెరికా లేదు అంటే రష్యా ఇలాంటి వాటి మీద డిపెండ్ అవడం వల్ల వచ్చింది. మన ఎఫ్ఐఎఫ్ లోస్ ఇక్కడ నుంచి ఇంకా నెగిటివ్ గా మారినా, రూపాయి వీక్ అయినా, డాలర్ స్ట్రాంగ్ అయినా, లేదు క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగినా కూడా మనం చాలా చాలా ఇబ్బందులు పడడానికి రెడీ అవ్వాలి. మీకు తెలుసా అండి, క్రూడ్ ప్రైసెస్ 4% పెరిగి $70 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇది ఇలాగే కనుక పెరిగింది అంటే మన ఇండియన్ స్టాక్ మార్కెట్ ఇమ్మీడియట్ గా నెగిటివ్ గా మారిపోయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఒక పక్క ఇరాన్ రాకెట్ లాంచర్స్ ని తయారు చేయడం ఆపము అంటోంది, మరో పక్క ట్రంప్ గారు స్వయంగా వార్నింగ్ ఇస్తున్నారు, మేము కనుక తలుచుకుంటే ఇరాన్ ముప్పు తిప్పలు పెట్టేస్తామని. డైరెక్ట్ స్టేట్మెంట్స్ వస్తున్నాయండి ఇక్కడ నుంచి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇండియన్ మార్కెట్లు ఖచ్చితంగా నెగిటివ్ గానే ఉంటాయి. నేను గడిచిన 2 వీడియోలు చెప్పింది మీరు విన్నారా? అర్థమైందా అండి? మార్కెట్ లో మనం ఇప్పుడు భయపడాల్సింది మన రూపీ గురించి, క్రూడ్ ఆయిల్ గురించి, అంతేగాని డేటా సెంటర్ స్టాక్స్ కాదు, లేదంటే మిగిలిన సెక్టర్ స్టాక్స్ పెరుగుతున్నాయని, ఈవెన్ ఐటీ గురించి కూడా మనం భయపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఒకవేళ ఇరాన్ కి అమెరికాకి మధ్యలో ఏమాత్రం చిన్న విషయంలో తేడా వచ్చినా ఫస్ట్ మార్కెట్లు దానికే రియాక్ట్ అవుతాయి. ఈ భయాలు ఆ తర్వాత ఇంకా ప్రొలాంగ్ అవుతాయండి. సో మనం ఫస్ట్ దృష్టిలో ఉంచుకోవాల్సింది జియో పొలిటికల్ టెన్షన్స్, ఆ తర్వాతే ఏఐ గాని దానికి సంబంధించి రిస్క్లు గాని. సో ఒక్కసారి జాగ్రత్తగా వినండి, మార్కెట్ లో నెక్స్ట్ ఏం జరగబోతుంది అనే దాని మీద ఒక చిన్న క్లారిటీ మనం తెచ్చుకుందాం. ఇక్కడ కొన్ని డేంజరస్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి. ఒక పక్క ఫెడ్ దగ్గర నుంచి వస్తున్న ఒక కన్ఫ్యూజన్ అయితే, మరో పక్క ఆయిల్ విషయంలో, హర్ముజ్ విషయంలో మనకి ఏమాత్రం తేడా జరిగినా అదొక పెద్ద తీవ్ర పరిణామంగా మారబోతుంది. దీని వల్ల, ఈ 2 విషయాల వల్ల మన రూపీ డిస్రప్ట్ అవుతుంది, మన ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోతాయి, మన తలక ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ అవుతుంది. ఇది గ్లోబల్ గా కూడా ఇంపాక్ట్ చూపించబోతోంది. మీరు గమనిస్తే ఇవాళ మార్కెట్ లో వచ్చిన ఫాల్ మామూలుగా అయితే ఐటీ సెక్టర్ లో ఉండాలి, అక్కడ లేదు. ఒకవేళ యుద్ధం ప్రకటిస్తే డిఫెన్స్ సెక్టర్ స్టాక్స్ పెరగాలి, కానీ మార్కెట్ లో ఇవాళ ఏం జరిగింది? ఫినాన్షియల్స్, బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్, మెటల్స్, ఆటో సెక్టార్ ఇలాగా అన్ని నెగిటివ్ గా ఉన్నాయి. అంటే స్ట్రక్చరల్ గా మార్కెట్ లో ఒక రకమైన ఫియర్ ఎక్కువ అవుతోంది. సో ఇక్కడ మనం మాట్లాడుకునే డేంజరస్ కాంబినేషన్స్ ఏంటి అంటే, ఫెడ్ మనకి డోవిష్ గా ఉంటూ ఇరాన్ నుంచి మనకి కాస్త ఉద్రిక్తతలు తగ్గితే మార్కెట్లు చాలా ప్రశాంతంగా ఉంటాయండి. లేదు సెకండ్ కాంబినేషన్, ఫెడ్ డోవిష్ గా ఉంటూ ఇరాన్ కూడా మనకి కాస్త కవ్వింపు చర్యలు చేస్తే, అమెరికా కనుక అటాక్ చేయడానికి రెడీ అయితే మార్కెట్ లో మరింత పతనం మనం తప్పకుండా చూస్తాం. దీనికి మనకి వర్స్ కే మనం ప్రిపేర్ అవ్వాలి. ఇక మూడో విషయం ఏంటంటే, ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించడం కాస్త డిలే చేయడం, అలాగే ఆయిల్ ప్రైసెస్ కాస్త పెరగడం. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా ఈ 3 కాంబినేషన్స్ లోనే మన మార్కెట్ లో మేజర్ గా ఫర్దర్ గా రియాక్ట్ అవుతాయి. ఏఐ ఆల్మోస్ట్ ఆల్రెడీ భయాలన్నీ పోయాయండి. మీకు తెలిస్తే చాలా పెద్ద పెద్ద సంస్థలు ఐటీ స్టాక్స్ ను కొనేస్తున్నాయి. నిన్న వీడియోలో కూడా మాట్లాడుకున్నాం, పెద్ద పెద్ద మ్యూచువల్ ఫండ్ సంస్థలు కూడా ఏఐ స్టాక్స్ లో కాంట్రాబెట్స్ తీసుకుంటున్నారు. అండ్ మన ఐటీ కంపెనీస్ ఏవైతే భయపడ్డాయో డైరెక్ట్ కంపెనీస్ తో డీల్స్ జరిపేస్తున్నాయి. కంపెనీ పరంగా ప్రాబ్లం లేదు, భయపడాల్సింది మార్కెట్ లో ఇన్వెస్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భయం కారణంగా ఐటీ ఉద్యోగులే భయపడాలండి. సో ఇప్పుడు ఎవరైనా సరే మన ఇండియన్ మార్కెట్లు వీక్ గా ఎందుకున్నాయి అంటే, మనం ప్రధానంగా చెప్పుకోవాల్సిన 3 కారణాలు ఏంటండి? ఫస్ట్ జియో పొలిటికల్ టెన్షన్స్, అంటే ఇరాన్ మీద అమెరికా దాడి చేస్తుందేమో అనే వార్తలు. ఇక సెకండ్ది క్రూడ్ ప్రైసెస్ పెరగడం, మూడోది ఏఐ భయాలు. సో ఇక్కడ ఈ 3 కారణాల్లో మీద 2 కారణాలు వెనకాల ఫెడ్ కి కాస్త ఇబ్బంది పెట్టే పరిణామాలు తీసుకొస్తే అదొక ప్రధాన కారణంగా కూడా మారిపోతుందండి తర్వాత మనకి. సో ఇంతవరకు చెప్పి ఇంకొక ప్రధాన కారణం చెప్పకపోతే మార్కెట్ లో అసలైన ఇంపార్టెంట్ విషయం మిస్ అయిపోతారండి. గ్లోబల్ గా పరిస్థితులు చక్కబడినా కూడా మనకి ట్యాక్స్ లాస్ హార్వెస్టింగ్ అనేది రాబోతోంది. అంటే మార్చ్ నెలాఖరు కల్లా, ఎస్పెషల్లీ ఫిబ్రవరి 20 దాటిన తర్వాత నుంచి కావాలనే ప్రాఫిట్స్ బుక్ చేయడం కానీ, లాస్ బుక్ చేయడం కానీ చేస్తూ ఉంటామండి మన ఇండియన్ మార్కెట్ లో. దీని ప్రభావం జేఎఫ్ఎం ప్రతిసారి మనం చూస్తాం, ఇది కూడా మనకి కంటిన్యూ అయినా ఆశ్చర్యపోవద్దు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ విషయాల్లోనే నేను మరింత డీప్ గా చెప్పగలనండి. యుఎస్ ఎయిర్ క్రాఫ్ట్ ని ఎలా తీసుకెళ్తోంది, ఎందుకు తీసుకెళ్తోంది, ఎప్పుడు దాడి చేస్తుంది, ఇలాంటి విషయాలు కూడా మార్కెట్ లో న్యూస్లు ఉన్నాయి. కానీ అవి చెప్పి మిమ్మల్ని భయపెట్టాలనే ఉద్దేశం నాకు లేదు. ఈ వీకెండ్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే ఇప్పుడు డేటా సెంటర్ స్టాక్స్ లో కానీ, ఏఐకి సంబంధించిన స్టాక్స్ లో కానీ
స్పెసిఫిక్ గా స్టాక్స్ చెప్పి లేదు అంటే వాటి మీద డీప్ గా అనాలిసిస్ చేసుకోగలం. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి, ఏఐ గురించి, డేటా సెంటర్స్ గురించి ఇప్పుడు మార్కెట్ లో మొత్తం నడుస్తున్నది హైప్ అండి. ఇది ఒక రోజు 2 రోజుల్లో అయిపోయేది కాదు. ఇప్పుడు మార్కెట్ లో న్యూస్ ని బట్టి ఈజీగా తీసుకెళ్తున్నారండి పైకి. కాస్త ప్రాఫిట్ బుకింగ్స్ జరుగుతాయి. జరిగిన తర్వాతే మనకి అసలైన విన్నర్స్ బయటపడతారండి. ఎస్పెషల్లీ పవర్ సెక్టార్ స్టాక్స్, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన స్టాక్స్ మనం ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. ఇవాళ ఏఐ నడవాలన్నా, ఏఐ డీల్స్ జరిపిన కంపెనీలు ప్రాఫిట్లు సంపాదించాలన్నా, మన ఇండియాలో ఏఐ వస్తుందన్నా, ఇందులో ఏది జరగాలన్నా ఆ పవర్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ట్రాన్స్మిషన్, ఇవన్నీ కంపల్సరీగా ఉండాలండి. ఈ స్టాక్స్ అన్ని మీకు తెలియకుండానే మార్కెట్ లో ఫోకస్ లోకి వస్తాయి. జాగ్రత్తగా గమనించండి. ఇంతవరకు నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు కరెక్ట్ అనిపించాయండి? ఎక్కడ మీకు కరెక్ట్ అనిపించినా, లేదు మార్కెట్ లో మీకు ఒక ఇన్ఫర్మేషన్ తెలిసిందన్నా మన వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. మన వీడియోకి సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ కి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ మనం ఇండస్ టవర్స్ గురించి మాట్లాడుకోవాలండి. భారతీ ఎయిర్టెల్ వాళ్ళు మరొక 53 లక్షల షేర్లని ఇండస్ టవర్స్ లో పర్చేస్ చేసి వాళ్ళ వాటాలు పెంచుకున్నారు ఓపెన్ మార్కెట్ ద్వారా. ఇది ఇండస్ టవర్స్ కి అయితే ఖచ్చితంగా పాజిటివ్ విషయం అండి. సిటీ గ్రూప్ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. ఇలా ఇంక్రిమెంటల్ గా ఇండస్ టవర్స్ లో ఎయిర్టెల్ వాటాలు కొనడం అనేది ఖచ్చితంగా ఒక పాజిటివ్ సిగ్నల్ గా చూస్తున్నారండి. ఈ ఇండస్ టవర్స్ కి ఇప్పుడు దీనికి బై రేటింగ్ ఇస్తూ ₹540 టార్గెట్ ప్రైస్ కూడా ఇస్తున్నారు. నెక్స్ట్ మనం ఎన్సీసీ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ మార్నింగ్ సెషన్స్ లో 10% కన్నా బాగా పడి మార్కెట్ క్లోజ్ అయ్యే టైం కి కొంత రికవరీ అవుతున్నట్టు కనిపిస్తుందండి. అయితే ఇవాళ ఈ స్టాక్ 52 వీక్ లోస్ ని టచ్ చేసింది. కారణం ఏంటి అంటే ఎన్హెచ్ఏ వాళ్ళు ఎన్సీసీ తాలూకా అనుబంధ సంస్థని ఓబీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని 2 సంవత్సరాల పాటు టెండర్లు వేయకుండా బ్యాన్ చేశారండి. అయితే దీనికి సంబంధించి ఎన్సీసీ దగ్గర నుంచి క్లారిఫికేషన్ రాలేదు. కానీ ఎన్సీసీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే చట్టపరంగా మేము చేయాల్సిన పనులు చేస్తాము అంటూ కొన్ని స్టేట్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. బట్ ఫైనల్ గా స్టాక్ ప్రైస్ లో రికవరీ చూస్తున్నాం. కానీ ఎన్సీసీ ఇప్పటికే బాగా కింద పడుతూ ఇబ్బంది పడుతున్న స్టాక్ అండి. ఇప్పుడు వస్తున్న న్యూస్ కూడా మరి కాస్త ఇబ్బంది పెట్టేలా కనిపిస్తుంది. నెక్స్ట్ మనం ఎంసీఎక్స్ గురించి మాట్లాడుకోవాలి. మల్టీ కమ్యూనిటీ ఎక్స్చేంజ్ ఇవాళ మనకి పాజిటివ్ గా ఉందండి. కారణం ఏంటి అంటే ఎక్స్ట్రా మార్జిన్స్ గోల్డ్ అండ్ సిల్వర్ ఫ్యూచర్స్ మీద, అలాగే ఈటీఎఫ్ల మీద వీళ్ళైతే ఇస్తున్న మార్జిన్స్ తగ్గించారు కదా. దీని వల్ల ఈ లివరేజ్ తలక ఎక్స్పోజర్ ప్రెషర్ తగ్గుతుందని చెప్పి మాట్లాడుతున్నారు. అందువల్ల ఈ స్టాక్ ఇవాళ పాజిటివ్ గా ఉంది. కొచ్చిన్ షిప్ యార్డ్ గురించి మళ్ళీ మాట్లాడుకోవాలండి మనం. కారణం ఏంటి అంటే వీళ్ళకి ఒక ఎల్ఓ అయితే వచ్చింది. 2000 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్లు రాబోతున్నాయండి. ఈ ఆర్డర్ ఫ్రాన్స్ కి సంబంధించిన సిఎంఏ సిజిఎం గ్రూప్ దగ్గర నుంచి వస్తుందండి. దీంట్లో భాగంగా కొచ్చిన్ షిప్ యార్డ్ వాళ్ళు 6 కంటైనర్ ఫీడ్స్ ని, ఫీడర్ కంటైనర్ వెజల్స్ అయితే సప్లై చేయాల్సి ఉంటుంది. ఈ న్యూస్ ఈ స్టాక్ కి పాజిటివ్ విషయం. నెక్స్ట్ మనం స్పైస్ జెట్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఒక ఎంఓయూని అయితే సైన్ చేస్తున్నారు. దీంట్లో భాగంగా 10 ఎయిర్ క్రాఫ్ట్స్ ని వీళ్ళ తలక ఫ్లీట్ లోకి అయితే యాడ్ చేస్తున్నారండి. ఓవరాల్ గా కంపెనీ తలక రిజల్ట్స్ మనకి టర్న్ అరౌండ్ అయితే తప్పితే ఇలాంటి స్టాక్స్ లో నేనైతే దూరంగా ఉంటాను. నెక్స్ట్ మనం క్యాప్రీ గ్లోబల్ గురించి మాట్లాడుకోవాలి. దీంట్లో మోర్గాన్ స్టాన్లీ వాళ్ళు ఆల్మోస్ట్ 30 లక్షల షేర్ల దగ్గరగా అమ్మడం జరిగిందండి. బిఎన్పి పరిబాస్ వాళ్ళు ఇందులో స్టేక్ అయితే వీళ్ళు అక్వైర్ చేయడం జరిగింది ఆమెన్ స్టాక్స్ నుంచి. ఇదైతే జనరల్ గా ఒక్కసారిగా పెద్ద డీల్ జరగడంతో నెగటివ్ గా కనిపిస్తోంది. నెక్స్ట్ మనం కేఈఐ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలండి. ఈ కంపెనీ తలక సిఎండి గారైన అనిల్ గుప్తా గారు చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే డేటా సెంటర్ ఎడిషన్స్ అయితే నెక్స్ట్ 5 to 6 ఇయర్స్ లో జరగబోతున్నాయని, దీనికి కావాల్సిన కేబుల్ డిమాండ్ అప్రాక్స్ గా 25,000 నుంచి 30,000 కోట్ల డిమాండ్ అయితే ఫర్దర్ గా రాబోతుందని, ఇది కంపెనీ తలక ఓవరాల్ సెక్టార్ గ్రోత్ లో 20 to 30% ఉంటుందని మాట్లాడుతున్నారండి. సో ఈ కంపెనీకి ఓవరాల్ గా FY26 లో 20% గ్రోత్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఫాలోయింగ్ 4 to 5 ఇయర్స్ కూడా ఈ గ్రోత్ ఇంకా ఎక్కువ వచ్చని చెప్పి మాట్లాడడం ఈ కంపెనీకి కాస్త పాజిటివ్ విషయం. నెక్స్ట్ మనం అనంతరాజ్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ అనంతరాజ్ కాస్త పాజిటివ్ గా కనిపిస్తోంది. కారణం ఏంటంటే వీళ్ళు ఒక ఎంఓయూ మీద సైన్ చేశారు స్పానిష్ కి సంబంధించిన ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్మ్ తో. ఈ ఫర్మ్ పేరు సబ్మెర్ అండి. దీంట్లో భాగంగా వీళ్ళు ఏఐ రెడీ లిక్విడ్ కూల్ డేటా సెంటర్ సిస్టమ్స్ ని ఇండియాలో బిల్డప్ చేయాల్సింది అయితే ఉంటుంది. దీంట్లో హై డెన్సిటీ జీపీయూ డిప్లాయ్మెంట్స్ అయితే టార్గెట్ చేస్తున్నారండి మన తలక సావరెన్ ఏఐ వర్క్ లోడ్స్ కోసం. ఇది స్టాక్ కి కాస్త పాజిటివ్ విషయం. నెక్స్ట్ మనం రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలండి. ముఖేష్ అంబానీ గారు ఆల్మోస్ట్ 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారండి. వాళ్ళ న్యూస్ లో ఆల్మోస్ట్ మనం చూసాము. నెక్స్ట్ 7 ఇయర్స్ పాటు ఏఐ తలక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే సర్వీసెస్ ని ఇండియాలో ప్రొవైడ్ చేయడానికి వీళ్ళైతే ఈ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తామని చెప్తున్నారు. ఈ న్యూస్ ఖచ్చితంగా రిలయన్స్ కి లాంగ్ టర్మ్ లో పాజిటివ్ విషయం అండి. నెక్స్ట్ మనం టాటా స్టీల్ గురించి మాట్లాడుకోవాలి. మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు దీనికి బై రేటింగ్ ఇస్తున్నారండి. ₹240 టార్గెట్ ప్రైస్ కూడా ఇస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ నుంచి 15 to 16% అప్సైడ్ పొటెన్షియల్ ఉంది అని మాట్లాడుతున్నారు. ఓవరాల్ గా డొమెస్టిక్ గా స్ట్రాంగ్ డిమాండ్ అవుట్లుక్ ఉందని,
డ్యూటీ లెడ్ ప్రైసెస్ మనకి సపోర్ట్ చేస్తాయని, కెపాసిటీ ఎక్స్పాన్షన్ కూడా వీళ్ళు చేస్తున్నారని, ఎస్పెషల్లీ EU జోన్ లో బిజినెస్ అయితే టర్న్ అరౌండ్ అయ్యేలా కనిపిస్తుందని, ఈ కారణాల వల్ల వీళ్ళ దాకా నెట్ ప్రాఫిట్ CAGR FY26 to 28 67% అబౌవ్ ఉంటుందని చెప్పి మాట్లాడుతున్నారండి. ఇది ఖచ్చితంగా టాటా స్టీల్ కి కాస్త పాజిటివ్ విషయం. నెక్స్ట్ మనం బాజెల్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. చాలా రోజుల తర్వాత ఈ కంపెనీ దగ్గర నుంచి వస్తున్న ఒక మేజర్ అప్డేట్ అని చెప్పుకోవచ్చండి. ఏంటంటే కంపెనీ వాళ్ళకి MD అండ్ CEO గారైన రాజేష్ గణేష్ గారు రెవెన్యూ గైడెన్స్ అయితే ఇస్తున్నారండి. ఆల్మోస్ట్ 52% జంప్ మేము చూస్తామని, ఇది ఇంచుమించుగా 4,000 కోట్ల వరకు ఉంటుందని FY26 కి అయితే మాట్లాడుతున్నారు. అండ్ ఫర్దర్ గా FY27 కి గ్రోత్ కూడా ఇంకా ర్యాంప్ అప్ అవుతుందని, స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ కూడా కనిపిస్తుందని, దగ్గరగా 6,000 కోట్ల వరకు ఇదైతే కనిపిస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు. ఇంటర్నేషనల్ ఆర్డర్స్ కూడా అప్ టు 30% వరకు మనకు ఉండబోతున్నాయని, సౌదీ అరేబియన్ మార్కెట్ లో ఎక్స్పాన్షన్ కోసం చూస్తామని చెప్పి మాట్లాడుతున్నారండి. ఇవన్నీ కూడా బాజెల్ ప్రాజెక్ట్స్ కి కాస్త పాజిటివ్ విషయం. నెక్స్ట్ మనం కోఫోర్జ్ గురించి మాట్లాడుకోవాలండి. CLSA వాళ్ళు హై కన్విక్షన్ అవుట్ పర్ఫార్మ్ రేటింగ్ అయితే ఇస్తున్నారండి. 77% అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది అని చెప్పి మాట్లాడుతున్నారు. సో ఖచ్చితంగా కోఫోర్జ్ ప్రైస్ యాక్షన్ మనం కమింగ్ మంత్స్ లో మిస్ అవ్వకుండా ఫాలో అప్ చేయాలండి. అయితే ఇవాల్టి వీడియోలో నేను ప్రధానంగా మాట్లాడుతున్న ఒక అంశం ఏంటంటే, కమింగ్ ఇయర్స్ లో ఖచ్చితంగా క్యాపెక్స్ ప్లాన్స్ చేస్తూ కాస్త అట్రాక్టివ్ గా కనిపిస్తున్న కంపెనీస్ గురించి మాట్లాడతానండి. అందులో మొట్టమొదటిది సిర్మా SGS. PCB మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని వీళ్ళు ఏపీలో స్టార్ట్ చేస్తున్నారు. ఇది ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ PCB ప్లాంట్ కింద అయితే ఉండబోతుందండి. నెక్స్ట్ ది KNS టెక్నాలజీస్. మనకి రీసెంట్ గా కంపెనీ వాళ్ళ దగ్గర గ్రోత్ గైడెన్స్ తగ్గించినప్పటికీ కూడా స్టిల్ 50% గ్రోత్ అయితే వీళ్ళు నమోదు చేస్తామని చెప్తున్నారండి. 1,500 కోట్ల క్యాపెక్స్ ప్లాన్స్ చేయబోతున్నారు. సెమీ కండక్టర్ అసెంబ్లీని అలాగే PCB మ్యానుఫ్యాక్చరింగ్ ని వీళ్ళు స్టార్ట్ చేయబోతున్నారండి. ఇక మూడోది యాంబర్ ఎంటర్ప్రైజెస్. 1,100 కోట్ల నుంచి 1,250 కోట్ల వరకు వీళ్ళు క్యాపెక్స్ ప్లాన్స్ FY26 లోనే చేస్తున్నారండి. వీళ్ళు కూడా PCB మ్యానుఫ్యాక్చరింగ్ ని, కొన్ని జాయింట్ వెంచర్స్ ని కొరియా కంపెనీస్ తో చేస్తున్నారండి. ఖచ్చితంగా ఈ మూడు కాస్త ఫోకస్ లో ఉండబోతున్నాయి. ఇక్కడ ప్రధానంగా 4వ కంపెనీ కాస్త బ్యాడ్ న్యూస్ అండి. డిక్సన్ టెక్నాలజీస్ గురించి ఎవరు పెద్దగా మాట్లాడట్లేదు. కొంతమంది దీనికి డౌన్ గ్రేడ్ కూడా చేస్తున్నారండి మిగిలిన వాటితో కంపేర్ చేస్తుంటే. సో డిక్సన్ టెక్నాలజీస్ హోల్డ్ చేస్తున్న వాళ్ళు కొంచెం జాగ్రత్త. నెక్స్ట్ మనం LG ఎక్విప్మెంట్స్ గురించి మాట్లాడుకోవాలండి. ICICI డైరెక్ట్ వాళ్ళు బై రేటింగ్ ఇస్తూ కంప్రెసర్ మ్యానుఫ్యాక్చరర్ కి ఆల్మోస్ట్ 620 రూపాయల టార్గెట్ ప్రైస్ ఇస్తున్నారు. అంటే 20% పెరుగుతుంది అని చెప్తున్నారండి. రీసెంట్ గా చాలా స్ట్రాంగ్ రిజల్ట్స్ అయితే వీళ్ళు ప్రకటించారు. మిడిల్ ఈస్ట్, అమెరికా, యూరోపియన్ మార్కెట్స్ లో వాళ్ళ దగ్గర రెవెన్యూస్ కూడా బూస్ట్ అవుతున్నాయండి. వీళ్ళ దగ్గర ప్రాఫిట్స్ ఫర్దర్ గా పెరుగుతాయని చెప్పి వీళ్ళు కామెంట్ చేస్తున్నారు. నెక్స్ట్ మనం ది మోస్ట్ ఇంపార్టెంట్ స్టాక్ నవీన్ ఫ్లోరైన్ ఇంటర్నేషనల్ గురించి మాట్లాడుకోవాలి. IDBI క్యాపిటల్ వాళ్ళు దీనికి 8,265 రూపాయల టార్గెట్ ఇస్తున్నారంటే అప్రాక్స్ గా 32% పెరుగుతుంది అని చెప్పి మాట్లాడుతున్నారండి. రీసెంట్ గా వీళ్ళ తలక నెట్ ప్రాఫిట్ 121% పెరిగిందండి. రెవెన్యూస్ 47% పెరిగాయి. ఖచ్చితంగా నవీన్ ఫ్లోరైన్ స్టాక్ కమింగ్ డేస్ లో చాలా చాలా ఫోకస్ లో ఉండబోతుందండి. సెయిల్ కూడా మనకి బై రేటింగ్ ఇస్తున్నారు. జియోజిత్ వాళ్ళు దీనికి బై రేటింగ్ ఇస్తూ 199 రూపాయల టార్గెట్ ప్రైస్ ఇస్తున్నారు. అంటే అప్రాక్స్ గా 25% 26% పెరుగుతుంది అని చెప్తున్నారు. రీసెంట్ గా సెయిల్ తలక క్వార్టర్లీ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుందండి. నెట్ ప్రాఫిట్ లో 163% పెరగడం జరిగింది. సో ఖచ్చితంగా స్టీల్ సెక్టార్ స్టాక్స్ కొంత ఫోకస్ లో ఉండడానికి అవకాశం ఉందండి. బట్ ప్రైస్ యాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మార్కెట్ లో కండిషన్స్ బాగుంటేనే ఈ బ్రోకరేజెస్ తాలూకా షార్ట్ టర్మ్ రికమెండేషన్స్ పనిచేస్తాయండి.